వచ్చిన తర్వాత భారతదేశంలో ప్రజాస్వామ్యం పరిఢిల్లింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు కాంగ్రెస్ పార్టీ ఈ భారతదేశంలో మమేకమై నడుస్తుంది. కొన్ని ఒడిదుడుకులు వచ్చినా, ఓటములు ఎదురైనా పార్టీ ఎప్పుడు భారతదేశ ప్రజల కోసమే నడిచింది, భారతదేశ ప్రజల సంక్షేమం కోసం నడిచింది. అటువంటి పార్టీలో మేము నడవడం అనేది మాకు చాలా గర్వకారణం. రాబోయే కాలంలో ఇంకా ప్రజాస్వామ్యం కాపాడాల్సిన అవసరం కాంగ్రెస్ పార్టీకి ఎక్కువ ఉంది. ఎందుకంటే ఎన్ని పార్టీలు వచ్చినా ఎన్ని ఉన్నా కాంగ్రెస్ పార్టీని ప్రజలు ఎప్పుడు ఆదరిస్తూనే ఉంటారు. కొద్దిగా ఎడబాటు ఉండొచ్చు, కానీ ప్రజల మనసులోంచి ఎప్పుడు కాంగ్రెస్ పార్టీ వెళ్ళలేదు. కాంగ్రెస్ పార్టీ ఉంటేనే ప్రజాస్వామ్యం కాపాడగలుగుతుంది. పేదవాడు కానీ, మధ్యతరగతి వాడు కానీ, లేదా సామాన్యుడు కానీ, చిన్న వర్తకులు కానీ ఎవరైనా సరే కాంగ్రెస్ పార్టీ పాలనలోనే సుఖశాంతులతో ఉంటారు. అది అందరికీ తెలిసిన విషయమే. రాబో కాలంలో రాహుల్ గాంధీ ఈ మరలా అధ్యక్ష స్థానం తీసుకోవడం, ప్రధానమంత్రి అభ్యర్థిగా నడవడం 2023 కానీ 24 కానీ ఎప్పుడు జరిగినా ఆయన ప్రధానమంత్రి అవడం అనేది ఖచ్చితంగా జరిగే విషయం. కాబట్టి ప్రజలందరూ కూడా కాంగ్రెస్ పార్టీ కోసం మీరు మరలా ఒకసారి ఆలోచించి కాంగ్రెస్ పార్టీని ఆదరిస్తారని, అలాగే ఇక్కడికి వచ్చిన పెద్దలందరికీ ఈ 135వ ఆవిర్భావ దినోత్సవంలో పాల్గొని మీ అందరూ కూడా శిరస్సు వంచి నమస్కారం తెలియజేస్తున్నాను.